హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avakai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. కానీ ఇప్పుడు గురువు గారు అంటున్నారు 47 సంవత్సరాలు ఆయనతో జర్నీ. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన చేతిలో మీ చెయ్యి ఉంది. ఆయన చెప్పాలంటే ఒక మూలస్తంభం ఇండస్ట్రీకి. ఆయన వస్తున్నారంటే భయపడతారండి. అవునండి. అమ్మో వద్దయ్యా మనకెందుకు అవసరం ఆయనతో. ఒక పెద్ద సినిమా వచ్చిందంటే చిన్న సినిమా థియేటర్లో నుంచి తీసేస్తున్నా అన్నా కానీ ఒప్పుకోరు ఆయన. నీ అంతు చూస్తాననే దాకా ఆయన పోతారండి. అలాంటి వ్యక్తి తర్వాత ఇండస్ట్రీలో ఎవరు లేరు అనుకోండి. అంత ఆర్టిఫిషియల్ వాళ్ళే ఉన్న వాళ్ళు కూడా మేము పెద్ద ఇండస్ట్రీకి అని చెప్పుకునే వాళ్ళందరూ ఆర్టిఫిషియల్. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అనుకొని అదే బయట నడుస్తుంది మాట కూడా. ఆయన ఒక్కడే నిలబడ్డాడండి. దాసరి పద్మ గారు ఎలా నిలబడ్డారో ఆమె తర్వాత ఆయన కూడా అంతే నిలబడ్డారు. అలాంటి వ్యక్తికి కూడా చనిపోయే ముందు ఒక 4-5 సంవత్సరాల ముందు కూడా ఆయనకు కూడా చెప్పుకోలేని బాధలు బయటికి. నువ్వే ఇండస్ట్రీకి నువ్వే పెద్ద మూలస్తంభం అనుకుంటావు, నీకే ఇన్ని సమస్యలు ఉన్నాయా, నువ్వు మళ్ళీ మాకు న్యాయం చెప్పడానికి వస్తున్నావా అంటారేమో అన్న భయంతో కూడా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది ఆయనకి. మీరు లాస్ట్లో ఐసీయూలో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి ఫ్యామిలీ పరంగా కొన్ని బాధలు అండ్ బయట కొన్ని బాధలు ఉన్నాయని అందరికి తెలుసు. ఎక్కువ ఏది చెప్పుకొని బాధపడేవాళ్ళు దాసరి గారు? అసలు ఆయన ఎక్కువ ఏది చెప్పుకునేవారంటే ఒకటండి, పిల్లలు ఒక రూటుకు రాలేకపోయారే అనే బాధ ఎక్కువ పడేవాడు. పద్మ గారు చనిపోయిన తర్వాత బాగా మానసికంగా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు సార్ ఆయన. మా గురువు గారు, నేను అది గమనించాను ఆయనలో. పద్మం గారు ఉన్నంతసేపు ధైర్యంగా ఉండేవాడు పులిగాను. ఆవిడ చనిపోయిన తర్వాత కొంత డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకో తెలియదండి. ఆయన వెళ్ళిపోయి తర్వాత బాధ ఏం పట్టిందంటే ఆయనకి, పిల్లలు ఏం వృద్ధిలోకి రాలేకపోయారే, ఏం రాణించలేకపోయారు ఇండస్ట్రీలోను, ఫిల్మ్ ఇండస్ట్రీలో. పోనీ ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేసినా పోనీ ఏదో విధంగా అనే బాధ మాత్రం ఆయనకు ఉందండి. అది ఖచ్చితంగా నేను చెప్పగలను. ఆయన బాధపడుతున్నాడు ఆ విషయంలో. అదొక్కటే ఆయనకు మనో బాధ అండి, ఇంకేమీ లేదండి ప్రాబ్లమ్స్ ఆయనకి ఎప్పుడు. అదొక్కటే. తర్వాత మేము ఐసీయూకి వెళ్ళేవాళ్ళం కదండి. రోజు 5 o'clock నాకు ఫోన్ చేసేవాడు సార్ ఈవినింగ్. ఆయన నాకు, నరసింహారావు బయలుదేరుతున్నారు కదా, రామకృష్ణ నువ్వు ధవళాసి వచ్చావు అనేవాడు సార్ ఆయన. ఆ 3 నెలలు మేము ముగ్గురం వెళ్ళి ఐసీయూలో మాకు కూర్చోబెట్టేవాడు అండి ఆయన, కుర్చీ వేయించి. ఎంతసేపు ఇండస్ట్రీ విషయాలు అడిగేవాడు సార్ ఆయన. ఫిలిం ఫీల్డ్ విషయాలే, ఎవరు ఏం సినిమాలు చేస్తున్నారు, ఏంటి, ఏం గొడవలు జరుగుతున్నాయి, ఎట్లాగా బాగానే ఉందా, సినిమా రిలీజ్ అయినాయి అంట, రిపోర్ట్లు ఎలా ఉన్నాయి, ఇవే సార్ యావిగేషన్. ఇదేనండి ఆయనకున్న బాధల్లో లైఫ్లో. అది ఒక్కటే, కుటుంబంలో బిడ్డల గురించే తప్పించి వేరే కాదు. ఆయనకు అదృష్టం ఏంటంటే ఇంకోటి, ఆడపిల్ల సెటిల్ అవ్వడం అండి. మన ఆలమ్మ డాక్టర్ గారు, చిలకలూరుపేట, ఆయన చాలా మంచోడు. ఆయన డాక్టర్ రఘునాథ్ బాబు, ఆయన అత్యద్భుతం అండి అసలు ఆ సంబంధం. 150 సినిమాలు తీశారు, అంత పెద్ద లెజెండ్. ఆయన చనిపోతే ఇండస్ట్రీ ఎవరు రాలేదన్న బాధ ఉంది కదా మీకు? కొంతమంది రాలేదండి, ఆ బాధ ఉందండి. కొంతమంది రాలేదు అనేది. కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు పాపం, ఏం చేయలేక. తర్వాత 11th డే కార్యక్రమానికి మాత్రం వచ్చారండి చాలామంది. నేను ప్రత్యక్షంగా ఆ విగ్రహం దగ్గరే పూలు వేయిస్తూ నిలబడ్డానండి నేను. మీరు ఎప్పుడు చూసినా దాంట్లో ఆ విగ్రహం దగ్గర నేను ఉంటాను. పెద్ద వాళ్ళందరూ అప్పుడు వచ్చారు. కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మిగిలిపోయారు. కానీ అవి కాకుండా అన్ని జోనర్స్ చేసుంటే స్టార్ డైరెక్టర్స్ లిస్ట్లో రేలంగి నరసింహారావు గారి పేరు ఉంటే బాగుండని చాలా సందర్భాల్లో బాధపడ్డారా? బాధపడలేదు సార్. ఇది ఇచ్చిందే గొప్ప విషయం అని అనుకున్నాను. ఎందుకు అనుకున్నానంటే, మా యూనిట్లో నేను అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్గా పనిచేసినప్పుడు వీళ్ళందరూ అనేవారు నన్ను, ఒరే ఏంటిడు రేపు డైరెక్టర్ అయితే సీరియస్ సినిమాలు తీస్తాడరా, ఇంత సీరియస్గా ఉంటాడు ఎప్పుడును, ఎలాగాను ఏంటి అసలు, నవ్వు ఉండదు పాడు ఉండదు అంటాడండి అనేవారు. అటువంటి వాడిని అందరినీ నవ్వించానంటే ఇంతకాలం నేను ఇన్ని సినిమాలతో గ్రేటే కదా, మరి ఆ పేరు చాలు కదా నాకు అని సంతృప్తి పడతా ఉంటాను నేను. అంటే రియల్ లైఫ్లో సీరియస్ మనం సీరియస్గా ఉంటారండి ఎప్పుడు కూడా. చదువుకునే రోజుల నుంచి అంతేనండి, అలాగే ఉంటారు. సినిమాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మారిపోయారు. ఇంకా అప్పుడు కూడా పెద్ద కామెడీగా ఉండేవాడు కాదండి. సీన్ వివరించినప్పుడు కామెడీ వస్తూ ఉంటుంది నాకండి, ఎందుకో తెలియదు. లేదంటే ఇప్పుడు కూడా ఎక్కడైనా మీ సభల్లో చూడండి సీరియస్గానే కూర్చుని ఉంటాను. మీకు నచ్చిన మీ సినిమాలలో ఒక 4-5 మంచి ఫన్నీ డైలాగులు అంటే ఉన్నాయండి, చాలా ఉన్నాయి సార్. 2-3 మీకు నచ్చినాయి. ఇల్లంతా సందడిలోనండి ఒక డైలాగ్ అండి, పూసల గారు అనే రైటర్ రాశాడు సార్.
ప్రభాకర్ రెడ్డి గారు దుప్పటి కప్పుకుని బయట పడుకుని ఉంటాడు. అల్లుడు కూతురు బెడ్రూమ్లో ఉంటారు, చంద్రమోహన్ ప్రభ. డబాల్ని సౌండ్ వస్తుందండి. ప్రభాకర్ రెడ్డి గారు మంచం నుంచి పడిపోయాడు ఉసుకేసుకుని. నాన్న ఏంటి నాన్న అంత సౌండ్ వచ్చింది అని. దుప్పటి పడిపోయింది మంచం మించి అని. ఇక్కడికి చంద్రమోహన్ గారు అంటాడు, దుప్పటి పడిపోతే అంత సౌండ్ వస్తుందా? ఏంటి మామయ్య గారు దుప్పటి పడిపోతే అంత సౌండ్ వచ్చింది అంటే, ఆ దుప్పట్లో నేను ఉన్నాను కదరా. ఓకే, అప్పుడు అన్నీ ఇలాంటివే. అక్కడి నుంచి వరుసగా అసలు ఎదురింటి మూడు పక్కిన పెళ్ళంలో అయితేనండి అసలు టోటల్గా ఒక డైలాగు, మీకు గొప్ప డైలాగ్ అది. రాజేంద్ర ప్రసాద్ పిసినాలి వెళ్ళి టెండర్ వేయడానికి వెళ్ళాడు. వెళితే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుని స్టాంప్ అంటించమంటారు. ఆ స్టాంప్ అంటించడానికి నాలుగు మీద పెట్టబోతే ఆగుతాడు. ఎందుకు నా లాలాజలం వేస్ట్ అవ్వాలి అని అటు ఇటు చూస్తే ఆ అట్లా బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు పరిగెత్తుకుంటూ. దివ్యవాణి కొడుకు, ఒరిజినల్గా ఈడు కొడుకే, కానీ అడిగి తెలియదు భార్యాభర్తలు విడిపోయారు ఎప్పుడో. సో వీళ్ళు తెలీదు. వీడు వెళ్తున్నాడు, ఈ కుర్రోడని, బాబు ఇటు రారా. వచ్చాడు. ఏంటి అన్నాడు. అని ఒకసారి అన్నాడు. అంటాడు. అన్న తర్వాత ఆ స్టాంప్ తీసి నాలుగు మీద పెట్టాడు. తడి ఆరేసాడు. గమ్మును నాలుగు మూతి మూసేసి చేయి తీసేసి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. వీడు పరిగెత్తాడు, నా స్టాంపు అని. ఎవరో రాజేంద్ర ఆ కుర్రోడు దొరకడం. ఆడు తెల్లారి పొద్దున చూస్తే వాడింటి ఆపోజిట్లో టెర్రస్ మీద కనిపిస్తాడు ఆ కుర్రోడు. ఈడే కదా నా స్టాంప్ పట్టుకెళ్ళిపోతే, ఒరే నా స్టాంపు ఎక్కడో నా స్టాంపు అంటాడు. మింగేశాను. మింగేయడం ఏంటి? నాకు ఇయ్యి అన్నాడు. ఆ రోజు ఈవినింగ్ ఓ పని చేయి, పొద్దున వచ్చి నెదుక్కో అంటే మలంలో నెదుక్కోమని. ఆయిల్ సీన్ ఉంటుంది కదా, అత్యద్భుతం ఉండదు ఆయిల్ సీన్. ఇలాంటి సీక్వెన్స్లు అంటే నాకేం జరిగిందంటే సార్, గొప్ప రైటర్స్ దొరికారు సార్, సూపర్ రైటర్స్ దొరికారు. ఓకే, ఎప్పుడైతే రైటర్స్ దొరికారో స్క్రిప్ట్ ఎలివేట్ అయిపోతుంది సార్ ఎప్పుడు కూడా. ఇప్పుడు అందుకనే నేను ఏమంటానంటే సార్, సినిమా అనేది ఒక్కళ్ళ యొక్క విజయం కాదు సార్, ఒక హీరో విజయం కాదు, ఒక డైరెక్టర్ విజయం కాదు. ఒక డైరెక్టర్ ఒక కథా రచయితను పట్టుకోవడం, లేదంటే వాడే కథ, ఆ స్క్రీన్ ప్లేని అత్యద్భుతంగా చేయడం, దానికి అద్భుతమైన డైలాగులు రాయించుకోవడం. ఎంత చేసినా కూడా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్ గొప్పగా చెయ్యకపోతే పండదు. కానీ ఇప్పటికీ అనుకుంటారా ఎప్పుడన్నా, రేలంగి నరసింహారావు అనే వ్యక్తి లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేడు అనుకుంటారా? లేకపోతే రాజేంద్ర ప్రసాద్ లేకపోతే రేలంగి నరసింహారావు కాంబినేషన్ అత్యద్భుతంగా అలా కుదిరింది అంతే తప్పించి, నేను లేకపోతే రాజేంద్ర ప్రసాద్ బయట సినిమాలు బోర్డు చేశాడు, రాజేంద్ర ప్రసాద్ లేకుండా నేను చేశాను, అది కాదండి. కాంబినేషన్ అలా పండిందండి మా ఇద్దరిది టోటల్గా. ఇప్పుడు ఒక హోటల్ ఉంటుందండి, ఒరి ఇక్కడ దోశ చాలా బాగుంటుందిరా, మసాలా దోశ అయితే ఇంకా బాగుంటుందిరా అంటారు. అంటే మసాలా దోశ కలిపితే మసాలా దోశ అత్యద్భుతంగా ఉంటుందనే కదా హోటల్కి వెళ్తాం. అవును అవును. అలాగే మా ఇద్దరు కాంబినేషన్ పండింది, అలాగే చంద్రమోహన్ గారిది నాది కాంబినేషన్ పండింది. ఒక్కరి విజయం కాదు సార్ నేను చెప్పేది, నేను అనుకునేది. ఇంత పెర్ఫార్మెన్స్ చేసిన ఆర్టిస్ట్ది కెమెరామెన్ పెర్ఫెక్ట్గా సెల్యులాయిడ్ మీద తీసుకురాకపోతే ఇంకేముందండి, అవుట్ కదా. సో ఇన్ని ఉన్నాయి సార్ లింకులు.